హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి నేను గురువారం రోజు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. సో ఇంకా ఇక్కడ మార్నింగ్ నేను స్నానం అదంతా చేసేసిన తర్వాత ఇక్కడ దీపారాధన అదంతా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ దీపం కుందులు ఉంటాయి కదా, సో దానికి ఏంటంటే పసుపు బొట్టు, గంధం బొట్టు అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ యొక్క అంటే ఉద్దరిని, దీపపు కుందులు అవన్నీ కూడా నేను ముందు రోజు నైట్ గిన్నెలు తోముకునేటప్పుడే గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఇవన్నీ వాష్ చేసేసుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే ముందు రోజు నైట్ నేను ఏంటంటే వీడియో అదంతా కొంచెం ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకుని పడుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది. సో అందు గురించి అని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే గిన్నెలు తోమలేదు. సో ఇంకా ఈరోజు మార్నింగ్ లెగిసిన తర్వాత గిన్నెలు అవన్నీ కూడా తోముకుని ఆ తర్వాత ఇక్కడ పూజ సామాన్లు కూడా తోమేసుకున్నాను. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఇవి కూడా కంప్లీట్గా ఆరిపోయినాయండి. ఆరిన తర్వాత ఇలా గంధం బొట్లు, పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8:15 ఆ టైం అయితే అవుతుందండి. ఇంకా 8:30, 8:35 ఆ టైం కల్లా 9కి అయితే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో రోజు ఏంటంటే 9కి స్కూల్కి వెళ్ళే ముందు దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుని ప్రేయర్ చేయించిన తర్వాత నేను పంపిస్తున్నాను. బట్ ఈరోజు ఏంటంటే రెగ్యులర్గా లెగిసే టైంకే లెగిసాను కానీ బట్ ఈరోజు ఏంటంటే నాకు పనులు అవన్నీ కూడా కొంచెం హడావుడిగా అయితే అయిపోయినాయి. సో రెగ్యులర్గా ఏంటంటే ముందు రోజే గిన్నెలు తోముకుంటాను కాబట్టి ఆ పని అయితే నాకు మార్నింగ్ లేసేటప్పుడు ఉండదు. బట్ ఏంటంటే ఈరోజు ఉన్నది కాబట్టి ఆ పనులు అవన్నీ కూడా కొంచెం చేసుకుని ఈ దేవుడు సామాన్లు అవన్నీ కూడా తోముకునేటప్పటికల్లా కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే దీపారాధన అదంతా కూడా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఓన్లీ జామకాయలే అయితే ఉన్నాయని చెప్పి జామకాయ అయితే నైవేద్యం కింద అయితే పెట్టేశానండి. సో చూసారు కదా, ఇంకా 9కి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ పనులు అవన్నీ చేసుకుని వచ్చే లోపల 9కి వాళ్ళ డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపించేశారు. ఇక్కడ 9కి కూడా ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసిందండి. సో 9కి ఏంటంటే రోజు స్కూల్లో ఇలాగా దండం అదంతా కూడా పెట్టించుకుని ప్రేయర్ అయితే వాళ్ళ క్లాస్ రూమ్లోనే చేస్తూ ఉంటారంట. పెద్ద పిల్లలు లాంటి వాళ్ళకి ఏంటంటే ఓపెన్ గ్రౌండ్లో అయితే చేస్తున్నారు. చిన్నపిల్లలు కదా దట్టు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్లాస్ రూమ్లోనే ప్రేయర్ అదంతా కూడా చెప్పిస్తున్నారంట. సో ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు పూజ అదంతా కూడా చాలా హడావుడిగా అయితే అయిపోయింది. సో ఎందుకు రోజు ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తుంది కదా, ఇంకొక 10 నిమిషాలు కొంచెం వెయిట్ చేస్తే ఇంకా స్కూల్కి అయితే హ్యాపీగా దండం పెట్టుకుని వెళ్తుంది కదా అని చెప్పేసి గబగబా ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా 9కి ఏమో నేను హారతి ఇస్తూ ఉంటే గంట కొడతానన్నది. సో అందు గురించి అని చెప్పి ఇంకా నేను గంట కూడా 9కి అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ హారతి అయితే ఇంకా దేవుడికి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను తీసుకుని 9కి అయితే ఇచ్చాను. ఇక్కడ మా హస్బెండ్ కూడా ఇంకా స్నానం అదంతా అయిపోయిందండి. ఇక్కడ మా హస్బెండ్ కూడా ఇంకా హారతి అయితే తీసుకుంటున్నారు. సో ఇంకా ఈ రోజు అయితే పువ్వులు లేవండి. సో ఇంకా సింపుల్గా పువ్వులు లేకుండా మామూలుగానే పూజ చేసేసుకున్నాను. సో ఇంకా 9కి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇటువైపు తిరిగింది, ఏది ఎలా తిరిగి ఓకే. ఇంకో ఇది స్పెట్స్ తెలుసు. ఏవి బండ్లో ఉన్నాయంటే బాయ్. నొక్కలేదులే. పెట్టాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, జస్ట్ ఇప్పుడే 9కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిందండి. సో ఇప్పుడు టైం అయితే 9:15 అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి 9కి వాళ్ళ స్కూల్ హార్డ్లీ ఒక 12 to 13 మినిట్స్లో అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ కూడా అయితే అంత ఎక్కువ అయితే ఏమి ఉండదు, అంటే డైరెక్ట్ రోడ్డే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే ఈ రోజంతా నాకు చాలా హడావుడిగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. రోజు ఏంటంటే కొంచెం ప్రశాంతంగానే, అంటే 9కి స్కూల్కి వెళ్ళక ముందే కొంచెం టైం
ఉండేటప్పుడే పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో రోజు ఏంటంటే 9గా స్కూల్కి వెళ్ళేటప్పటికల్లా ఇంకా దేవుడికి ఒకసారి దండం పెట్టించి అయితే పంపిస్తున్నాను అనమాట. బట్ ఈ రోజు ఏంటి అంటే లేవడం త్వరగానే లెగిసాను, కానీ ముందు రోజు నైట్ ఏంటంటే గిన్నెలు అవన్నీ కూడా వాషింగ్ అవన్నీ కూడా చేయలేదన్నమాట. అంటే ముందు రోజు ఏంటంటే అదేంటి నాకు వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుని పడుకునేటప్పటికల్లా కొంచెం లేట్ అయిపోయింది. సో అందు గురించి అని చెప్పేసి గిన్నెలు అవన్నీ కూడా వాషింగ్ అయితే చేయలేదు. సో ఆ గిన్నెలు అవన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా వాషింగ్ అవన్నీ కూడా చేసేసి ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్లు ఉంటాయి కదా, డస్టింగ్ అవన్నీ కూడా అవన్నీ కూడా చేసేసిన తర్వాత ఇంకా 9కి లేపడం. ఈరోజు ఏంటంటే 9కి మామూలుగా అయితే ఈ మధ్యన ఒక 3-4 డేస్ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏంటంటే ఒక 7:15 ఆ టైంకి అయితే లెగుస్తుంది. ఈ రోజు ఏంటంటే దానికి అసలు నిద్ర తీరలేదేమో, మమ్మీ నిద్ర వస్తుంది పడుకుంటానని చెప్పేసి అంటూనే ఉన్నదనమాట. బట్ ఏంటంటే టైం అయితే అయిపోతుంది కదా మనకి, అంటే ఇంట్లో ఉంటే పర్వాలేదు కానీ స్కూల్స్కి అయితే ఆన్ టైం అయితే తీసుకుని వెళ్ళాలి కదా. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్తా మొత్తానికి అయితే 9కి అయితే లేపడం అయితే జరిగిందనమాట. సో 9కి లెగిసిన తర్వాత ఇంకా 9కి పనులు అంటే లైక్ బ్రషింగ్, స్నానం అదంతా కూడా వాళ్ళ డాడీ చేయించేస్తే నేను ఒక పక్కన ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేయడాలు, అలాగే తన స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టడాలు అవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట. స్నానం చేయించేసిన తర్వాత వాళ్ళ డాడీ నాకు ఇచ్చేస్తే ఆ తర్వాత నేను తను రెడీ చేస్తూ ఉంటే సైమల్టేనియస్గా వాళ్ళ డాడీ బ్రేక్ఫాస్ట్ తినిపించడం అలా చేసినట్లయితే ఆన్ టైంకి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్గా అయితే స్కూల్కి అయితే వెళ్తుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కూడా అని. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎర్రగోధుమ ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. ఇడ్లీ దోశ బ్యాటర్ అవన్నీ ఉన్నాయనుకోండి మనం చూసుకోవక్కర్లేదు, ఆ బ్యాటర్స్ అయిపోయినాయి అనుకోండి ఇంక మనం ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇంకా ఇప్పుడే కదా మా హస్బెండ్ అయితే 9కి తీసుకుని వెళ్ళారు. ఒక పక్కన ఏంటంటే నా గురించి బట్టలు అయితే వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఆల్రెడీ ఇంకా నేను వాషింగ్ మిషన్ అదంతా పైప్కి కనెక్షన్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు అవన్నీ కూడా ఇక్కడ వాష్ చేయాలన్నమాట. ఇప్పుడు అంటే ఉగాది ఇంకా రేపే కదా, సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా నేను బట్టలు అవన్నీ కూడా ఇంకా పండగ ముందు, అంటే ఈ వీడియో అనేది షూట్ చేస్తుంది నేను యాక్చువల్లీ 31st అండి మార్చ్, బట్ ఈ వీడియో మీకు వచ్చేటప్పటికల్లా April 1st వస్తుంది కాబట్టి నేను రేపే కదా ఉగాది అని అయితే చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మా ఊర్ల సైడ్ ఏంటంటే కొత్త అమావాస్య అంటూ ఉంటారనమాట. అమ్మవాళ్ళకి ఏంటంటే ఉపారాలు అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. సో మీలో ఎంతమందికి ఇలాంటి ఉపారాలు అవన్నీ కూడా పెట్టే ఆనవాయితీ ఉన్నదో లేదో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఈరోజు ఏంటంటే నేను బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా అవన్నీ వాష్ అయ్యే లోపల నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను. ఈరోజు అయితే లంచ్లోకి ఇంకా ఏం ప్లాన్స్ అయితే ఏం అనుకోలేదు, చూడాలి. ఇంక మా హస్బెండ్ 9కి దేపెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్. సో ఇంకా దాని తర్వాత చెప్పాను కదా బట్టలు అవన్నీ కూడా ఇంకా వాషింగ్ వేయాలని చెప్పేసి, ఇంకా మనకి రేపే కదండి ఉగాది, సో అందు గురించి అని చెప్పేసి బట్టలు అవన్నీ కూడా పండగ ముందు అలాంటివి నాకు ఏంటంటే అలాగా మాసిన బట్టలు ఉంచుకోవడం అయితే ఇష్టం ఉండదు. సో అందు గురించి అని చెప్పేసి బట్టలు అయితే వాషింగ్ అయితే వేసేస్తున్నాను. సో ఇంకా ఈరోజు ఏంటంటే గురువారం కాబట్టి గురువారం అనగానే నాకు కొన్ని పనులు అయితే, అంటే రోజు చేసే పనుల కన్నా కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ దేవుడి సామాన్లు అవన్నీ కూడా, దేవుడి పటాలు, అలాగే అంటే మనం కిందన అరేంజ్ చేసుకునే ప్రసాదం గిన్నె అవన్నీ కూడా కొన్ని ఎక్కువ సామాన్లు అవన్నీ కూడా డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను ప్రతి గురువారం. అదొకటి, స్టవ్ క్లీనింగ్లు, అలాగే ఇంకా ఇల్లు మాపింగ్లు అవన్నీ కూడా ఇంకా చేసుకోవాలన్నమాట. సో ఈ రోజు అయితే చాలా ఎక్కువ వర్క్స్ అయితే ఉంటాయండి నాకు ప్రతి గురువారం అయితే అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు అవన్నీ కూడా ఇంకా అంటే కలర్స్ బట్టలు ఉండే బట్టలు అవన్నీ కూడా ఒక వాష్ అయితే వేసేసాను. సో నేను ఏంటంటే కలర్ బట్టలు అవన్నీ కూడా ఒకసారి వేస్తూ ఉంటాను. అలాగే వైట్స్ ఉంటాయి కదా, అంటే మనకి వైట్ బేస్డ్ ఉన్న కరే కంప్లీట్గా వైట్ ఉన్న బట్టలు అవన్నీ కూడా సెపరేట్గా అయితే వేస్తూ ఉంటానండి. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి అయితే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తిందామని చెప్పేసి ఇక్కడ ఉప్మా అయితే పెట్టుకుంటున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏంటంటే ఎర్రగోధుమ ఉప్మా ప్రిపేర్ చేశానని చెప్పేసి అన్నాను కదా. సో నాకు ఏంటంటే ఇలాంటి ఎర్రగోధుమ ఉప్మా, బియ్యం ఉప్మా ఇలాంటి ఉప్మాల్లో ఏంటంటే మనకి కొంచెం ఉప్మా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడుగు అంటుతూ ఉంటుంది చూసారా, అలా నాకు ఏంటంటే కొంచెం
మాడినట్టు ఉన్నదైతే నాకు ఇష్టంగా తింటూ ఉంటాను. సో అందు గురించి అని చెప్పి ఏంచి మరీ అయితే ఆ మాడ అనేది కొంచెం వేసుకున్నాను. అలాగే ఇక్కడ కీరా ముక్కలు అయితే పెట్టుకున్నానండి. సో యాక్చువల్లీ నైన్కాకి ఈరోజు ఏంటంటే స్నాక్స్ బాక్స్లోని కీరా ముక్కలు అయితే పెట్టాను, అలాగే బాదం పెట్టాను, చెగోడి టైప్లో ఉంటే అదొకటి పెట్టానండి. కారంగా ఉంటుంది కదా అని చెప్పి అది పెట్టమని అన్నది. అందు గురించి అని చెప్పి కీరా ఏంటంటే మొత్తం కీరా పెట్టను, ఒక హాఫ్ కీరా అనేది పీల్ చేసేసి ముక్కల్లో అయితే కట్ చేసేసి పెట్టేస్తాను అనమాట. మిగతా హాఫ్ కీరా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒళ్ళిపోయినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే మిగతా హాఫ్ కీరా నేను బ్రేక్ఫాస్ట్ తింటునేటప్పుడు ఆ హాఫ్ కీరా కూడా తినేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా స్కూల్ దగ్గరే ఉన్నారు, అంటే తను దింపడానికి అని చెప్పేసి వెళ్ళారన్నాను కదా, ఇంకా ఆయన అయితే రాలేదు. సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి. సో ఈరోజు ఏంటంటే కీరా తింటున్నప్పుడు నాకు అనిపించింది కీరాదంతా కూడా కొంచెం లైట్ చేదుగా అయితే అనిపించింది. బట్ నైన్కాకి ఎలా అనిపిస్తుందో మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తెలియాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, బట్టలు ఏంటంటే కలర్ బట్టలు అవన్నీ కూడా వేసుకునేటప్పుడు కొంచెం స్మెల్ అవన్నీ కూడా మంచిగా రావడం గురించి అని చెప్పి ఇక్కడ క్రిస్ప్ అండ్ షైన్ అనేది ఉజాలా వాళ్ళది అయితే ఇక్కడ వేస్తూ ఉంటానండి. ఇదేంటంటే కొంచెం వైట్ థిక్ లిక్విడ్లా అయితే ఉంటుంది. ఆ లిక్విడ్ అనేది ఒక 1 క్యాప్ అనేది మనం వాటర్లో డైల్యూట్ చేసేసుకుని ఆ వాటర్ని మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలన్నమాట. అలా వేసేసుకున్నట్లయితే మనకి బట్టలు అవన్నీ కూడా మంచిగా ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా సరే నేను బట్టలు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ మురికిలు అలాంటివి ఉన్నాయనుకోండి, కొంచెం ఇలాంటివి అయితే వేస్తూ ఉంటాను. తట్టు ఏంటంటే నేను యూజ్ చేసేది సర్ఫ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, ఆ డిటర్జెంట్ పౌడర్ కూడా నాకు ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుందండి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇంకా మంచిగా ఫ్రేగ్రెన్స్ రావాలని చెప్పేసి కొంచెం ఇలాంటి లిక్విడ్స్ అయితే వేస్తూ ఉంటాను. సో ఇది ఆప్షనల్గా వేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి అయితే వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి అయితే వెయ్యను కూడా అని. సో ఆ లిక్విడ్స్ అవన్నీ వేసేటప్పుడు ఏంటంటే నేను ఆ బట్టలు అవన్నీ కూడా ఫుల్గా వాటర్ అదంతా కూడా నిండి ఇంకా మనం ఆన్ అయ్యి మనం రొటేషన్ అవుతూ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది కదా మోషన్ అదంతాని, ఆ టైంలోనే నేను ఆ లిక్విడ్ అదంతా కూడా డైల్యూట్ చేసిన లిక్విడ్ అదంతా కూడా అందులో వేసేసి అప్పుడు క్లోజ్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఒక పక్కన బట్టలు అవన్నీ కూడా వాష్ అవుతూ ఉన్నాయి కదా, సైమల్టేనియస్గా ఇక్కడ లంచ్లోకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంక ఈరోజు ఏంటంటే మామిడికాయ పప్పు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ కందిపప్పు అనేది నానబెడుతున్నానండి. సో ఇంతకుముందు అయితే కందిపప్పు అనేది నానబెట్టేదాన్ని కాదు, కానీ ఈ మధ్యన అయితే నానబెడుతుంటే పప్పు అదంతా కూడా కొంచెం స్మూత్గా బాగా వస్తుందని చెప్పేసి నానబెడుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా మామిడికాయలు అవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో చెట్టు నుంచి తెంపామని చెప్పేసి వీడియోలో షేర్ చేశాను కదా, ఆ మామిడికాయలు అవన్నీ కూడా పీల్ చేసేసి ఆ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసేసి ఇంకా ఇలా క్యూబ్స్లో అయితే పెట్టేసుకున్నానండి. యాక్చువల్లీ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే నాకు ఫ్రిడ్జ్లో ఏంటంటే ప్లేస్ ఎక్కువగా ఉండటం లేదు. సో అందు గురించి అని చెప్పి ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను తిన్నాను ఒక చిన్న ముక్క, బట్ ఏంటంటే ఎంత పుల్లగా ఉన్నదో తెలుసా. ఇలాంటి పుల్లగా ఉంటేనే మనకు పప్పు కానీ ఏ రెసిపీస్ అయినా సరే మామిడికాయలతో చేసుకోవడం చాలా బాగా వస్తూ ఉంటుంది. అదే మనకి అక్టోబర్ నవంబర్ టైంలో కూడా ఏంటంటే మనకు పునాస్కాప్ అనేది మామిడికాయ దొరుకుతూ ఉంటుంది, కానీ అదేంటంటే ఒకసారి పుల్లగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి తీగ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే అసలు పులుపు ఉండదు, తీపి ఉండదు, సప్పగా ఉంటుంది అనమాట. బట్ ఎస్పెషల్లీ మార్చ్ టైంలో దొరికేవన్నీ కూడా చక్కగా అయితే ఉంటాయి కదా. సో ఇంకా ఆ మామిడికాయ ముక్కలు అవన్నీ తీసేసుకుని మళ్ళీ జిప్లో అదంతా వేసేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ బయట ఉండే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నానండి. ఈచ్ మ్యాగ్నెట్ నాకు 80 రూపీస్ అయితే పడింది. ఇంకా చిన్న సైజు మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటంటే 40 రూపీస్ అలా అయితే పడుతున్నాయి అన్నమాట. ఇంకా ఎప్పుడైనా సరే మామిడికాయ ముక్కలు అలాగా కొన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అదేంటంటే పాడైపోతాయి. సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు చెప్పాను కదా మామిడికాయ పప్పు చేస్తున్నానని చెప్పేసి, ఇంకా ఇక్కడ పప్పు లోపలికి మామిడికాయ ముక్కలు వేసేసాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎన్ని పచ్చిమిరపకాయలు ఇంట్లో తెచ్చుకున్నా సరే పండిపోతున్నాయి, చూస్తున్నారు కదా. మొన్న ఏదో రెసిపీ చేసుకునేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని పండిన పచ్చిమిరపకాయలే వేసి అయితే ఆ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. ఈరోజు పప్పే కదా అని చెప్పేసి ఇంకా పప్పులో కూడా ఈ పండిపోయిన పచ్చిమిరపకాయలే వేసేసానండి. బట్ ఏం చేస్తాం, ఆల్మోస్ట్ తెచ్చుకున్న ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ 1/2 కేజీలో 1/4 కేజీ అయితే పండిపోతున్నాయి అనమాట. సో ఇంకా అవన్నీ కూడా వేస్ట్ చేయలేం కదా. సో అందు గురించి అని చెప్పేసి ఇంక ఇలా పప్పుల్లోని చట్నీల్లోని వేసేస్తూ ఉంటాను. సో ఒక పక్కన పప్పు నానుతూ ఉన్నది, ఒక పక్కన ఏంటంటే బట్టలు వాషింగ్ అవుతూ ఉన్నది కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ అదంతా కూడా తాగుతూ
ఉంటాను. ఒక పని చేశాను అనుకోండి, కంపల్సరీగా నేను ఒక 1/2 లీటర్ వాటర్ అన్నా సరే ఈజీగా అయితే తాగుతూ ఉంటానండి. సో నేను మామూలుగా ఇప్పుడు సమ్మర్ అనే కాదు, ఇన్ జనరల్గా వాటర్ కూడా ఎక్కువగానే తాగుతూ ఉంటానండి. సో చూసారు కదా, పప్పు నానబెట్టాను, అలాగే సైమల్టేనియస్గా వాటర్ తాగి వచ్చే లోపల నా బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవన్నీ ఏంటంటే కలర్తో ఉన్న బట్టలు అనమాట. సో ఇందులో ఏంటంటే నైన్కా బట్టలు, నా బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసేసాను. ఇంకా కలర్ ఏమన్నా మా హస్బెండ్ ఏమన్నా ఉంటే మా హస్బెండ్ కూడా ఇంకా ఇందులోనే ఒక 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా వేసానండి. ఇంతకు ముందు అయితే నైన్కా కొంచెం చిన్నగా ఉండేటప్పుడు అయితే నైన్కా బట్టలు అయితే చేత్తో అయితే ఉతికిదాన్ని అనమాట. బట్ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే మాపేసుకుంటూ ఉంటారు కదా, అంటే కిందకి దేకడం అలాంటివి ఉంటాయి కదా. బట్ నైన్కా చిన్నప్పటి నుంచి ఏంటంటే అసలు డ్రెస్ అనేది చాలా చాలా నీట్గా ఉంచుకుంటుంది. అసలు ఎక్కడ పాడు చేసుకోకుండా, అసలు ఎక్కడ డస్ట్ అనేది అంటకుండా చాలా చిన్నప్పటి నుంచి నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉండేదండి. అందు గురించి అని చెప్పి దానికి ఎక్కువ డ్రెస్సులు ఉండేవి అనమాట. వీక్లీ వన్స్ అలాగా హ్యాండ్ వాష్లో, అంటే ముందు రోజు నైట్ నానబెట్టేసి తర్వాత రోజు లేచిన తర్వాత వాష్ చేస్తూ ఉండేదన్నమాట. కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా మా బట్టలతో పాటు ఇంకా నైన్కా బట్టలు కూడా వాష్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా బట్టలు అవన్నీ అయ్యే లోపల ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి చెప్పులు అవన్నీ ఉంటాయి కదా, చెప్పులు షూస్ అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసాను. యాక్చువల్లీ ఏంటంటే ఉండేది ఇంట్లో ముగ్గురమే, కానీ చెప్పులు అయితే ఎన్ని ఎక్కువ ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇవన్నీ ఏంటంటే నైన్కాకి చాలా ఎక్కువ కొంటూ ఉంటామండి చెప్పులు. బట్ ఏంటంటే అది కొన్న తర్వాత అది దాని కంఫర్ట్ లేదని చెప్పేసి వదిలేస్తూ ఉంటుంది. అలా వదిలేసిన కొన్ని చెప్పులు, అలాగే నావి ఒక 3-4 జతలు నావి, మా హస్బెండ్ రెగ్యులర్గా వేసుకునేవి, బయటకు వేసుకుని వెళ్ళేవి, అలాగే షూస్, వాకింగ్ షూస్ అవన్నీ కూడా ఇంకా అలా అన్నీ స్టాండ్ మీద అయితే ఉంటున్నాయి బయట లిఫ్ట్ దగ్గర. సో అందు గురించి అని చెప్పి అవన్నీ కూడా తెచ్చేసి ఇంకా వాష్ అయితే చేసేసాను అనమాట. సో ఇంకా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడైతే నేను ఇన్ని చెప్పులు కనిపిస్తున్నాయి, కానీ పూర్వం అయితే చార్మినార్ వెళ్ళినా, కోటి వెళ్ళినా సరే మనకు 100 రూపీస్కి చెప్పుల జతలు అయితే ఉండేవి కదా. ఆ చెప్పులు అయితే మరీ ఎక్కువగా కొనేసేదాన్ని అనమాట. ఎక్కువ ఏంటంటే నాకు మోడల్స్ అవన్నీ కూడా చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఎక్కువగా నాకు కలెక్ట్ చేయడం అయితే ఇంతకుముందు అయితే ఇష్టం ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే నాకు అవన్నీ కూడా బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా అవి ఏంటంటే 100 రూపాయల చెప్పులే, కానీ ఒక 3-4 జతలు తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ నడవం కదా, ఎప్పుడు వెళ్ళినా సరే బండి మీదే బయటకు వెళ్తాం, ఎక్కువగా ఏదో కొంచెం నడుస్తూ ఉంటాం, ఏంటంటే అరగవో తెగవో. అందు గురించి అని చెప్పి విరక్తి వచ్చేసింది అనమాట. ఎన్ని రోజులు ఇంకా చెప్పులు వేసుకుంటాంలే అని చెప్పేసి కంపెనీ అయినా సరే, కొంచెం బ్రాండెడ్ అయినా సరే ఇంకా కొన్ని లిమిటెడ్గానే చెప్పులు అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన అయితే. సో చూసారు కదా, బట్టలు అయితే ఒక రేవ్ వాషింగ్ అయితే అయిపోయింది, అలాగే నేను బట్టలు కూడా ఆరబెట్టేసానండి. సో రెండో రేవ్ అయితే కంప్లీట్గా వైట్స్కి ఇక్కడ నేను ఈ లిక్విడ్ అనేది యూస్ చేస్తూ ఉంటానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే టవల్స్, అంటే మనకేమంటారు మాస్కులు, టవల్స్ మా హస్బెండ్వి, అలాగే నైన్కా కొన్ని వైట్స్ ఉండేవి, అవన్నీ కూడా ఇక్కడ రిన్ కంపెనీది ఆలా అంటూ ఉంటారండి. ఈ లిక్విడ్ అనేది వేస్తూ ఉంటాను. ఈ లిక్విడ్ చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి వాటర్ లాగే ఉంటుందన్నమాట. ఈ మన బట్టలు బట్టి మనం ఆ లిక్విడ్ అనేది వేసుకోవాలి. నాకేంటంటే మీడియంగా అయితే బట్టలు అవన్నీ ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పి 1.5 క్యాప్, రెడ్ క్యాప్ కనిపిస్తుంది కదా, 1.5 క్యాప్ దాకా అలా అంతా వేసి ఆ వాటర్లో అయితే వేసేసాను. ఎప్పుడైనా సరే అలా మనం డైరెక్ట్గా బట్టల్లో వేసుకోకూడదు. వాటర్ అదంతా కూడా కొంచెం నిండిన తర్వాత ఆ వాటర్లో వేసుకుని ఆ తర్వాత డైల్యూట్ అయితే చేసేసుకోవాలండి. వాటర్లో డైరెక్ట్గా వేసేసామనుకోండి, ఇందులో ఏంటంటే మనకి బ్లీచింగ్ కంటెంట్ అనేది కొంచెం మిక్స్ అయి ఉంటుందన్నమాట. సో అందు గురించి అని చెప్పి బట్టల మీద, అంటే డార్క్ బట్టలు ఏమన్నా వేసినప్పుడు ఇలా వేసామనుకోండి, ఈ యొక్క లిక్విడ్ అదంతా కూడా మనకి ఆ యొక్క కెమికల్ అంతా ఆ యొక్క కలర్ బట్టల మీదకి అయితే అంటుకుపోతూ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి తెల్ల మచ్చల్లో అయితే వచ్చేస్తాయి అనమాట. అందు గురించి అని చెప్పి కలర్ బట్టలకి అయితే యూస్ చేయకూడదు, ఓన్లీ వైట్స్కి అయితే ఈ యొక్క ఆలా లిక్విడ్ అనేది యూస్ చేయాలి. ఇంకా చెప్పాను కదా, షూస్ అవన్నీ ఇంకా చెప్పులు అవన్నీ కూడా వాష్ చేసేసాను కదా. ఇంకా పనిలో పని ఇంకా సాక్సులు కూడా ఇక్కడ షింక్ దగ్గరే వాష్ చేసేస్తూ ఉంటానండి. మహా అయితే ఒక 4-5 జతలు అయితే ఉంటాయన్నమాట. ఆ 4-5 జతలు ఒక 3 రోజులకి అలాగా వాష్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ అవన్నీ కూడా బట్టలు అవన్నీ కూడా ఒక రెండో రేవు అయితే అవుతూ ఉన్నది. ఈరోజు లంచ్లోకి చెప్పాను కదా, మామిడికాయ పప్పు ప్రిపేర్ చేద్దామని చెప్పి పప్పు నానబెట్టేశాను కదా. ఇక్కడైతే దొండకాయలు అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. దొండకాయలు తెస్తున్నాం, కానీ ఎండాకాలంలో ఏంటంటే మనం తెచ్చిన తర్వాత రోజు కానీ లేదంటే ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు అన్నా వండేసుకోవాలి.
ఈరోజు నేను దొండకాయలు అవన్నీ కట్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 దొండకాయలు అయితే, అంటే మీడియంగా ఉండే దొండకాయలు అంటే లైట్గా పండినాయి, ఒక 5-6 దొండకాయలు అయితే పూర్తిగా పండిపోయిన దొండకాయలు అనమాట. అవి అయితే పడేసాను. అవి ఏంటంటే మనం ఫోన్లే పర్వాలేదు అని చెప్పేసి ఇంకా రెసిపీ చేసేసామనుకోండి, రెసిపీ అంతా పాడైపోతూ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి ఆ దొండకాయలు అవన్నీ కూడా పాడేసి ఇక్కడైతే దొండకాయలు అవన్నీ కట్ చేసేస్తున్నాను. సో మామిడికాయ పప్పులోకి దొండకాయ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటూ ఉంటుందండి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఒక పక్కన పొయ్యి మీద ఏంటంటే దాకలో మామిడికాయ పప్పు అనేది తాలింపు అయితే పెట్టేశాను. సో ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఈ యొక్క మూకుళ్ళనే మజ్జిగ మిరపకాయలు అవన్నీ కూడా వేయిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మామిడికాయ పప్పు అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు తయారు చేసే ఈ యొక్క మామిడికాయ పప్పులో ఏంటంటే ఈరోజు నేను నేతి తాలింపు అనేది పెట్టానండి. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే ఏ పప్పు ప్రిపేర్ చేసినా సరే నేతి తాలింపు అనేది పెడుతూ ఉంటారు. నేనంటే మామూలుగా ఆయిల్తో వేసి తాలింపు అనేది పెడుతూ ఉంటాను, అన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి అనేది వేసేసుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే ఈరోజు నాకు మామిడికాయ పప్పుకి నేతి తాలింపు అనేది పెట్టుకోవాలనిపించి నేతి తాలింపుతోనైతే పప్పు అనేది పెట్టుకున్నాను అనమాట. మంచి టేస్టీగా అయితే వచ్చింది. సో ఇంకా నా వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేనికి దానికి బౌల్స్లో అయితే వేసేసుకున్నాను వండిన ఐటమ్స్ కూడా. సో ఇక్కడ కుక్కర్ కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా కుక్కర్ అయితే ప్రెషర్ ఇంకా పోలేదు, ఇంకా పొగలు అయితే వస్తున్నాయి కదా. ఇంకా కుక్కర్ అయితే కిందన పెట్టేసి ప్లాట్ఫామ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇంక నేను స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. స్టవ్ మీద ఏంటంటే మనం వండుకునేటప్పుడు ఆయిల్ తుప్పలు అవన్నీ కూడా పడతా ఉంటాయి కదా. సో అందు గురించి అని చెప్పి ప్రతిసారి నేను స్టవ్ అనేది నీట్గా ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంక చెప్పాను కదా, పూజ సామాన్లు అవన్నీ కూడా ఇంకా నీట్గా వాష్ చేసేసుకుని ఆ తర్వాత బట్టలు మడత పెట్టుకోవడం అవన్నీ కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టవ్ అనేది డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతం ఏంటంటే లైట్గా ఆయిల్ మరకలు అవన్నీ కూడా పావడం గురించి అని చెప్పి ఇలా వెట్ క్లాత్ అయితే పెట్టుకుని అయితే క్లీన్ చేసేసాను అనమాట. సో ఇంకా ఆ క్లాత్ని కూడా ఇంకా బయట అయితే ఎండలో ఆరబెట్టేసానండి. సో ఈ విధంగా అయితే నేను రెగ్యులర్గా స్టవ్ అదంతా నీట్గా మెయింటైన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి, ఇప్పుడే నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 minutes ముందే మా హస్బెండ్ అయితే 9 తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో ఇంకొక 10 నిమిషాల్లో అయితే 9 అయితే వచ్చేస్తుంది. 9 ఏంటంటే 11:45 కల్లా స్కూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మా హస్బెండ్ ఏంటంటే 11:30 ఆ టైం కల్లా ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటారనమాట. సో ఎండలు అయితే బీభత్సంగా అయితే ఉంటున్నాయి కదా. సో రిటర్న్ వస్తునేటప్పుడు ఇంకా వాళ్ళు ఎలా వస్తున్నారో కానీ ఇంకా కొన్ని స్కూల్స్ అయితే 1 o'clock వరకు కూడా స్కూల్స్ ఉంటున్నాయి. బాబోయ్, ఆ టైంలో మళ్ళీ రావాలంటే ఇంటికి ఇంకా ఎక్కువగా ఎండలు అయితే విపరీతంగా ఉంటాయి కదా. ఇప్పుడే చాలా ఎక్కువగా ఎండ అనేది వస్తూ ఉన్నదనమాట. సో 9 వచ్చే లోపల నేను ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. సో చూసా కదా, ఈరోజు బ్లాగ్ ఏంటంటే జస్ట్ 9 స్కూల్కి వెళ్ళే ముందు నుంచి నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చేంత వరకు నేను ఏమేం పనులు ఎలా చేసుకుంటానో అనేది ఈ వీడియో రూపంలో అయితే నేను మీకు షేర్ చేశాను. సో ఇంకా ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, మామిడికాయ పప్పు అలాగే దొండకాయ ఫ్రై అనేది చేశానండి. అలాగే మనకు పప్పులోకి ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అవన్నీ కూడా తింటే బాగుంటాయి కదా అని చెప్పేసి మజ్జిగ మిరపకాయలు, గుమ్మడియాలు అలాగే కొన్ని పిండొడియాలు అవన్నీ కూడా వేయించాను. సో 9 ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అంటే చాలా చాలా ఇష్టం అండి. సో అందు గురించి అని చెప్పి దాని గురించి అని చెప్పి మజ్జిగ మిరపకాయలు అయితే వేయించాను. హ్యాపీగా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ తర్వాత యమ్మీగా తనకి ఇష్టమైన ఫుడ్ అనేది తినేస్తుంది. తనకి ఏంటంటే మామిడికాయ పప్పు అనేది చాలా చాలా ఇష్టం అనమాట. ఈ యొక్క మామిడికాయ పప్పు అలాగే ఈరోజు నేను చేసిన దొండకాయ ఫ్రై అనేది ఏంటంటే నేను 9 పుట్టే ముందు అంటే డెలివరీ ఇంకా కొన్ని గంటల్లో అవుతుందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కదా. మనకేంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామంటే ఇంకా అంతకు ముందు వరకు ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలి అంటే ఏ తినాలని ఉందని అడుగుతూ ఉంటారు కదా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను లంచ్కి ఏంటంటే మామిడికాయ పప్పు అలాగే దొండకాయ ఫ్రై చేయమ్మమ్మ అని చెప్పేసి అయితే అనడం అయితే జరిగిందనమాట. సో 9 పుట్టే ముందు నేను ఈ 2 రెసిపీసే తిన్నాను, ఇష్టంగా అడిగి మరి అయితే తిన్నాను. సో తిన్న తర్వాత 9 కూడా మామిడికాయ పప్పు అంటే చాలా చాలా ఇష్టము. సో ఈ రోజు ఏంటంటే నేను ఈ సంవత్సరంలో వచ్చిన మామిడికాయలతో ఈసారి ఫస్ట్ టైం అనమాట. అంటే నేను ముందు మామిడికాయ ముక్కలు తిన్నాను కానీ పప్పులో అయితే చేయలేదు. సో ఈ రోజు అయితే పప్పు అనేది ప్రిపేర్ చేశాను, అంటే ఇంట్లో వండుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో 9 వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. సో ఇంకా బట్టలు అయితే కంప్లీట్గా అయితే డ్రై అయిపోయినాయండి. సో ఇంకా నేను ఏంటంటే 9 ఫుడ్ అదంతా తినిపించేసి నేను భోజనం చేసేసిన తర్వాత ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి. ఈరోజు లక్షవారం కాబట్టి సో ఇంకా రేపు శుక్రవారం అంటే పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. అలాగే తర్వాత రోజు శనివారం నాడు మనకు ఉగాది కాబట్టి ఇంకా ఉగాది పండుగ అంటేనే మనకి క్లీనింగ్లు అవన్నీ కూడా ఉంటాయి కదా. మిగతా క్లీనింగ్లు చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడి గది అలాగే ఇల్లు మాపింగ్లు అవన్నీ కూడా పనులు అవన్నీ ఉంటాయి కదా.
సో అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో అన్నీ కూడా షేర్ చేశాను అనుకోండి, బ్లాగ్ లెంత్ అనేది ఇంత ఉండేది ఇంత అయిపోతుంది అనమాట. సో అందు గురించి అని చెప్పేసి జస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అనేది షేర్ చేశాను. సో ఇప్పుడైతే రెసిపీస్ అవన్నీ జస్ట్ చూపించేస్తాను, ఆ తర్వాత బ్లాగ్ అయితే యాడ్ చేసేస్తానండి. ఇప్పుడు ఏం చేశానో అవన్నీ చూద్దాము. సో ఇప్పుడైతే ఏమేమి చేశానో చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా మామిడికాయ పప్పు. మనకి ఇప్పుడు ఏంటంటే దొరికే సీజన్లో ఏంటంటే మామిడికాయలు కూడా చాలా పుల్లగా అయితే ఉంటాయి కదా. మామూలు పునాస్కాపులు అవన్నీ ఏంటంటే పుల్లగా ఉంటాయి, కానీ అది గ్యారంటీ అయితే ఉండదు. కానీ ఎస్పెషల్లీ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో దొరికే మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి గ్యారంటీగా అయితే పప్పు అనేది చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో మామిడికాయతో చేసుకున్న రెసిపీస్ అందరికీ నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఇష్టపడుతూ ఉంటారండి. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఈరోజు నేతి పోపు అనేది వేసి ఈరోజు మామిడికాయ పప్పు అనేది ప్రిపేర్ చేశాను. అలాగే ఇక్కడ నేను దొండకాయ ఫ్రై అనేది చేసేసానండి. ఏంటంటే మేము నైట్ టైం తినాం కదా, సో అందు గురించి అని చెప్పేసి ఫ్రై ఐటమ్స్ అవన్నీ కూడా కొంచెం కొంచెమే ప్రిపేర్ చేస్తానన్నమాట. సో ఇంకా 9కి సెకండ్ అంటే రాత్రి కూడా ఇంక వచ్చేస్తూ ఉంటుంది. మాకేమంటే ఈ పూట అయితే వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ్రాయిల్ ఫ్రై అనమాట. ఇదేంటంటే లెఫ్ట్ ఓవర్ ఉన్నది. సో ఇంకా మా హస్బెండ్కి పెడదామని చెప్పేసి ఇంకా తీసాను. ఆయనకైతే ఎండ్రాయిల్ ఫ్రై అనేది బాగా నచ్చేసింది నేను ప్రిపేర్ చేసింది అయితే. సో అది కూడా బయట అయితే తీసి పెట్టేశాను. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వడియాలు అయితే ఏం చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా పిండొడియాలు, అలాగే మజ్జిగ మిరపకాయలు, అలాగే గుమ్మడొడియాలు ఇవన్నీ కూడా వేయించాను. సో 9కి ఏంటంటే పిండొడియాల కన్నా గుమ్మడొడియాలు వాటి కన్నా ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అనేది చాలా చాలా ఇష్టము. సో ఇంకా మార్నింగ్ చేసిన గోధుమ రవ్వ ఉప్మా అయితే ఉన్నది. అంటే మా హస్బెండ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జస్ట్ ఫ్రూట్సే తినేశారు. ఇంకేంటంటే నిన్నటిది రసం కూడా ఉన్నది. సో అందు గురించి అని చెప్పి ఈరోజు స్పెషల్గా అయితే రసం అనేది పెట్టలేదు. సో ఇవండి నేను ఈరోజు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా. సో మామిడికాయ పప్పు మీలో ఎంతమందికి నోరు వస్తుందో కూడా నాతో షేర్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా. మామిడికాయ పప్పు చూస్తుంటే మీలో చాలా మందికి నోరు ఊరుతుంది కదా. సో ఎప్పుడు మనకి మామిడికాయ సీజన్ కాబట్టి చక్కగా మామిడికాయలు మార్కెట్ నుంచి తెచ్చేసుకుని హ్యాపీగా మీరు మామిడికాయతో ఏం రెసిపీస్ చేసుకోవాలనుకుంటున్నారో చేసేసుకోండి. సో ఇంకా పప్పే కదా, ఇంకా అదేమి పెద్ద రెసిపీ కాదు కదా అని చెప్పేసి నేను ఏమీ షూట్ చేయలేదు. సో ఇంకా చూస్తున్నారు కదా, నేను మీతో ఇంకా కిచెన్లో ఉండి నేను మాట్లాడుతుంటే స్వెట్టింగ్ అదంతా ఎంత ఎక్కువ వచ్చేస్తుందో. నేను ఏంటంటే కెమెరా వైపు చూస్తుంటే నా ఫేస్ అదంతా కూడా ఇంకా స్వెట్టింగ్ అలాగే ఆయిలింగ్ అదంతా కూడా ఎక్కువ అయిపోయి నా ఫేస్ అదంతా కూడా షైనింగ్గా కనిపిస్తూ ఉన్నది. సో ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంకా 9కి వచ్చిన తర్వాత అయితే ఫోల్డ్ చేసేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే పైనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.